హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన కాంప్లెక్స్ నెంబర్ సిరీస్లో ఫోర్త్ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనం ఫిఫ్త్. సో ఈ వీడియోలో మనం ఇందాక డిస్కస్ చేసినాం కదా అన్ని కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాం. సో మన ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఐబి. ఒక నిమిషం. సో మనకు కొన్ని నెంబర్స్ ఇచ్చింది, కాంప్లెక్స్ నెంబర్స్. వాటిని మనము ఏ ప్లస్ ఐబిలో ఏమంటారు, ఏ ప్లస్ ఐబి ఫామ్లో రాసుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, కొన్ని మనకి మల్టిప్లికేషన్ ఇచ్చిండు, కొన్ని డివిజన్లు ఇచ్చిండు, కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చిండు, కొన్ని పవర్స్ ఇచ్చిండు. సో వీటిని మనం సాల్వ్ చేసి ఏ ప్లస్ ఐబి రూపంలో రాసుకోవాలి. సింపుల్. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంది, ఐ పవర్ 9. సో ఈ ఐ పవర్ని మనము ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఎట్లా రాసుకుంటామంటే ఫస్ట్ మనం ఐ పవర్ 9ని సాల్వ్ చేయాలి. ఎట్లా సాల్వ్ చేస్తాం, ఐ పవర్ 9ని నేను ఐ క్యూబ్ ఓల్ క్యూబ్ అని రాసిన. ఎట్లా రాయగలిగినా చెప్పండి, ఏ పవర్ ఎం ఓల్ పవర్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ ఎంఎన్. సో మీరు ఈ ఒక్క లాజిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకోండి, ఈ ఐకి సంబంధించినవన్నీ సాల్వ్ చేసేయచ్చు. ఓకే, మీరు అల్టిమేట్గా ఈ 9ని 3 మల్టిపుల్ లేదా 4 మల్టిపుల్ లేదా 2 మల్టిపుల్ రాసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఐ అంటే ఏంది, రూట్ -1. ఐ స్క్వేర్ అంటే ఏంది, -1. ఐ క్యూబ్ అంటే ఏంది, -i. ఐ పవర్ 4 అంటే ఏంది, 1. సో మనకి ఈ 4 వాల్యూలను బేస్ చేసుకొని అన్ని వాల్యూస్ వస్తాయి. సో మీరు ఏ దాన్నైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ పవర్ 20 ఉంది అనుకోండి, ఐ పవర్ 20 ఉంది, నేను దీన్ని ఐ స్క్వేర్ ఓల్ పవర్ 10 అని పెడుతున్నా. సింపుల్. దీన్ని నేను ఐ పవర్ 4 5 అని కూడా పెట్టవచ్చు. ఓకేనా, ఇంకా దీన్ని ఇంకెట్లయినా పెట్టవచ్చా. సో దీన్ని 2 మల్టిపుల్ రాసుకోవచ్చు, 4 మల్టిపుల్ కూడా రాసుకోవచ్చు. సో ఐ పవర్ 20 ఇది ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ అంటే -1. సో -1 పవర్ 10 ఈజ్ నథింగ్ బట్ 1. మళ్ళీ ఇక్కడ ఐ పవర్ 4 అంటే 1 పవర్ 5 ఈజ్ నథింగ్ బట్ 1. సో ఇట్లా మీకు కన్వీనియంట్గా మనకి ఇచ్చిన పవర్లో ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని 3 మల్టిపుల్ లెక్క, 4 మల్టిపుల్ లెక్క, 5 మల్టిపుల్ లెక్క రాసుకుంటే మీకు 5 కాదు 2 3 4 అంతే. ఓకేనా, చలో. సో ఇక్కడ ఐ క్యూబ్ హోల్ క్యూబ్ కాబట్టి ఐ పవర్ 9 ఈజ్ ఈక్వల్స్ టు ఐ క్యూబ్ అంటే వాల్యూ ఎంత, -i క్యూబ్. సో ఐ పవర్ 9 ఈజ్ ఈక్వల్స్ టు -i హోల్ క్యూబ్ అంటే -i ఇంటూ -i. క్లియరా. సో ఐ పవర్ 9 ఈజ్ ఈక్వల్స్ టు -i ఇంటూ -i అంటే +i స్క్వేర్ ఇంటూ -i. క్లియరా. ఐ పవర్ 9 ఈజ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ అంటే -1 ఇంటూ -i. సో ఐ పవర్ 9 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో +i. సో ఇప్పుడు నేను ఈ ఐ పవర్ 9 ఎట్లా రాసుకోవచ్చు ఏ ప్లస్ ఐబిలో, మనకి ఈ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్లో రియల్ పార్ట్ లేదు కాబట్టి 0 పెట్టుకొని ప్లస్ కాంప్లెక్స్ నెంబర్ పార్ట్ ఉంది కాబట్టి +1i అని రాసుకోవచ్చు కదా. ఓకే, మీకు డౌట్ వస్తుంది, దీన్ని 0 + 1 ఐ పవర్ 9 అని కూడా రాసుకోవచ్చు కదా అంటే రాసుకోవచ్చు, కానీ మీకు మార్క్స్ ఫుల్ రావు. ఎందుకంటే ఐ పవర్ 9 మీరు సాల్వ్ చేయాలి. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి ఎవరైతే పేపర్ కరెక్ట్ చేస్తారో వాళ్ళు మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారు నీ దగ్గర నుంచి. సో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, చలో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేద్దాము. ఐ పవర్ -19 ఉంది. చూడండి, ఇట్లా మనల్ని ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఐ పవర్ -19 అంటే ఎట్లా రాసుకోవచ్చు, మనం 1/i పవర్ 19 రాసుకోవచ్చు కదా. చలో మళ్ళీ ఇప్పుడు 1/i పవర్ 19 అంటే ఎట్లా సాల్వ్ చేయాలి అంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్. నేను మల్టిప్లై అండ్ డివైడ్ బై i చేస్తున్నా. సో 1/i పవర్ 19 ఇంటూ i కింద మీద డివైడ్ చేసిన. సో i పవర్ 19 ఇంటూ i అంటే i పవర్ 20. ఎందుకు అట్లా చేసినావు అంటే i పవర్ 20 అంటే ఇందాకనే రాసుకున్నాం i స్క్వేర్ హోల్ పవర్ 10 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1. సో i పవర్ 20 ఈజ్ నథింగ్ బట్ 1i. సో మనము ఇప్పుడు కింద పవర్ ఉందనుకోండి మనం రాసుకోవడం కష్టం. సో అందుకే నేను ఏం చేసిన, మల్టిప్లై అండ్ డివైడ్ బై i చేసిన. అప్పుడు నాకు i వాల్యూ వచ్చేసింది. ఓకే, దీన్ని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు మీకు కొంచెం ఓపిక ఉంటే. ఓకే, ఆ విధంగా మనకి వర్కౌట్ కాదు. నేను ఐ పవర్ 4ని 1 అనుకున్నా. ఓకే, సో ఐ పవర్ 4/i పవర్ 19. దీన్ని సాల్వ్ చేయడం కష్టం కాబట్టి ఇదే మెథడ్ బెస్ట్. సో మనకి ఏమొచ్చింది, i వచ్చింది కాబట్టి 0 + 1i. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు.
సో I పవర్ -19ని మనం ఈ విధంగా రెడ్యూస్ చేసి I లెక్క రాసుకున్నాం. సో దీన్ని కూడా కాంప్లెక్స్ నెంబర్ 0 + 1i. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. 3 థర్డ్ వన్ ఏముంది, 2 - 3i × 3 + 4i. సో యాక్చువల్గా ఏంటంటే మనము దీన్ని 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఓకే, నేను మీకు ప్రతి ఒక్కటి ఎందుకు బేసిక్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా అంటే ఒక్కసారి మీరు ఈ సమ్స్ని ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళినారంటే మీకు కాన్సెప్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. షార్ట్ కట్స్ కాకుండా మీరు కాన్సెప్ట్ని పెంచుకుంటూ పోయినారనుకోండి, తర్వాత ఇవే మీకు షార్ట్ కట్స్ లెక్క కన్వర్ట్ అవుతాయి. దట్ ఈజ్ మై పాయింట్. ఓకేనా? సో మీరు ఫస్టే షార్ట్ కట్స్ని వెతకండి. ఫస్ట్ నీట్గా ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీరే షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోగలుగుతారు, ఎంసెట్కి కానీ మెయిన్స్కి కానీ. సో ఫస్ట్ మీరు బేసిక్స్కి స్టిక్ అవ్వండి. ఓకేనా? సో ఇదొక కాంప్లెక్స్ నెంబర్, ఇదొక కాంప్లెక్స్ నెంబర్ కదా. సో మనం 2 కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నాం. సో దానికి మనకి ఫార్ములా ఉంది, డైరెక్ట్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాం మీకోసం. Z1 Z2 = A1 A2 - B1 B2 ప్లస్ ప్లస్ I × A1 B2 ప్లస్ A2 B1. మీరు ఇదన్నా వాడచ్చు. ఓకే, టోటల్గా, లేదా డైరెక్ట్ మల్టిప్లై చేయొచ్చు. సో ఫస్ట్ మనం డైరెక్ట్ మల్టిప్లై చేద్దాం. ఎట్లా మల్టిప్లై చేస్తాం చెప్పండి. 2 × 3, సరే ఒకసారి రాసి మల్టిప్లై చేద్దాం. 2 - 3i × 3 + 4i. 2 3s are 6. 2 × 4i 8i. -3i × 3 -9i. -3i × 4i -12i². Clear? So which is nothing but 6 + 8i -9i -12 × i² అంటే -1 కాబట్టి 12 × -1 -12. క్లియర్? 6 + 8i -9i అంటే -i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 12. సో 12 + 6 18, 18 - i. సో క్లియర్గా అర్థమైందా? ఇట్లా మల్టిప్లైజేషన్ చేయొచ్చు, లేదా చూడండి A1 A2 B1 B2 వాల్యూస్ రాసుకొని ఇది చేసినా చేయొచ్చు. సో మీకు అర్థం కావాలని చెప్పి ఇట్లా చెప్పిన. సో క్లియర్గా అర్థమైందా? కరెక్టే చేసినామా మనం? సో ఇందాక మనము ఒక 3 క్వశ్చన్స్ని సాల్వ్ చేసినాము. సో ఇప్పుడు మన 4th క్వశ్చన్ ఏందో చూద్దాం. 1 + 2i ³. సో దీన్ని మనం a+b i ఫామ్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తామో చూడండి. ఓకే, మీరు గమనించినట్టయితే ఇది a+b³ ఫార్మాట్లో ఉంది. సో a+b³ ఏంది చెప్పండి? a³ + b³ + 3ab × a+b. అవునా కదా? సో ఇక్కడ మనకి ఏముంది 1 ప్లస్ b ఏముంది 2i ³ a³ అంటే 1³ ప్లస్ b³ అంటే b³ అంటే 2i³ ప్లస్ 3 × a 1 × b 2i హోల్ బ్రాకెట్ 1 + 2i. క్లియర్గా అర్థమైందా? చలో కొంచెం గ్యాప్ ఇచ్చి రాస్తున్నా. 1 + 2i ³ 1³ అంటే 1 ప్లస్ 2i³ అంటే 2³ అంటే 8i³. ఓకే, ప్లస్ 3 × 1 3, 3 2s are 6, 6i × 1 + 2i. క్లియరా? చలో, సో 1 + 2i ³ 1 ప్లస్ 8 × i³ అంటే -i ప్లస్ 6i × 1 అంటే 6i, 6i × 2i అంటే 6 2s are 12, i × i i². క్లియరా? చలో రైట్. 1 + 2i ³ 1 ప్లస్ ఇంటూ మైనస్ -8i ప్లస్ 6i ప్లస్ 12 × -1. క్లియరా? సో 1 + 2i ³ 1 -8i ప్లస్ 2i అంటే -2i, 12 × -1 -12, విచ్ కమ్స్ అవుట్ టు బి 1 - 12 అంటే -11 -2i. సో 1 + 2i³ మనం ఎట్లా రాసుకోవచ్చు? -11 -2i. సో a + ib ఫార్మాట్లో రిప్రజెంట్ చేసుకున్నామా లేదా? సో ఇట్లా, సో ప్రశాంతంగా చేస్తే మనకి కరెక్ట్ వస్తాయి. సో క్లియర్ అర్థమైందా? చలో, మళ్ళీ మన నెక్స్ట్ సమ్ ఏంది చెప్పండి.
ఫిఫ్త్ వన్ కదా, ఫిఫ్త్ వన్ ఎట్లా సాల్వ్ చేయాలి? ఓకే, ఇక్కడ చేద్దాము. 2 + 5i by 3 - 2i plus 2 - 5i by 3 + 2i. సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ ఫామ్లో ఉంది. సో ఫ్రాక్షన్స్ని మనం ఇంటీజర్స్ని సపోజ్ 1/2 + 3/2 ఉంది. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం? ఎల్సిఎం తీసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మనము కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా ఫ్రాక్షన్స్ ఉంటే వాటిని కూడా సేమ్ అదే మెథడ్ యూజ్ చేస్తాం. సో ఎల్సిఎం ఎట్లా తీస్తాం చెప్పండి? సింపుల్, 2 మల్టిప్లై చేసేయండి. క్లియరా? పక్కన తర్వాత ఏం చేయండి, దీన్ని దీంతో మల్టిప్లై చేయండి. ఓకే, ప్లస్ మధ్యలో ఏం సింబల్ ఉంటుంది, తర్వాత దీన్ని దీంతో, అందుకే క్లియర్గా అర్థమవుతుందా? నీట్గా రాసినా. చలో, 2 × 3 6 ప్లస్ 2 × 2i 4i ప్లస్ 5i × 3 59 ప్లస్ 5i × 2i అంటే 5 × 2 10 i × i i స్క్వేర్ ప్లస్ 2 × 3 6 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ 2 × 2i 4i minus 5i × 3i minus 15i minus into minus plus 5i × 2i 10i స్క్వేర్. క్లియరా? పక్కనా? చలో రైట్స్. 3 - 2i × 3 + 2i ఇది ఏ ఫార్మాట్లో ఉంది? a - b × a + b అంటే a² - b². క్లియరా? పక్కనా? చలో నెక్స్ట్. +4i - 4i ప్లస్ 15i - 15i. సో మనకేం మిగులుతుందో చెప్పండి? 6 + 6 12 ప్లస్ 10i² + 10i² 20i² బై 3² అంటే 9 మైనస్ 2i² అంటే 4i². క్లియరా? సో ఇక్కడనే రాస్తున్నా, కొంచెం కింద కన్ఫ్యూజ్ అవుతుందని. 12 ప్లస్ 20 × i² అంటే i² వాల్యూ ఎంత? -1 కదా. 20 × -1 బై 9 మైనస్ 4 × i² అంటే -1 అని చెప్పిన కదా. చాలు, క్లియరా? విచ్ కమ్స్ అవుట్ టు బి 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 12 - 20 బై 9 + 4 విచ్ ఈస్ నథింగ్ బట్ -8/13. సో క్లియర్గా అర్థమైందా? స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి నీట్గా చేసుకున్నాం. ఓకేనా? సో ఈ ప్రాబ్లంకి సంబంధించిన లాస్ట్ బిట్ ఏదైతుందో అది సాల్వ్ చేద్దాం. ఏముంది? 4 + 3i బై 2 + 3i × 4 - 3i. చలో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ కింద డినామినేటర్ ఉంది కదా, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇట్లా సింపుల్, 2 × 4 8 2 × -3i -6i 3i × 4 12i 3i × -3i -9i². క్లియరా? సో ఓకే, కింద రాద్దాం. బై 8 -6i + 12i అంటే +6i అంటే సింపుల్గా ఏం చేయాలి? నెంబర్స్ లెక్కనే. -6 + 12 ఎంత? +6 కదా. సో -9 × i² అంటే -1 కదా. ఇది మీకు తెలిసి ఉండాలి. సో విచ్ కమ్స్ అవుట్ టు బి 4 + 3i బై 8 + 6i + 9 విచ్ కమ్స్ అవుట్ టు బి 4 + 3i బై 8 + 9 అంటే 17 కదా. 17 + 6i. ఓకేనా? ఇట్లా వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే సింపుల్, ఎప్పుడైతే మనకి ఇట్లా ఫ్రాక్షన్ ఉంటుందో రేషనలైజ్ చేసుకోవాలి. సో ఈ రేషనలైజింగ్ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్, మన కింద ఏముంది? 17 + 6i. మనం ఏం చేయాలంటే దీని కాంజుగేట్ ఉంటుందా? కాంజుగేట్ అంటే ఏం చెప్పిన నేను, ఇప్పుడు ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అనుకుంటే a + ib ఫామ్లో ఉంది కదా, దీనికి కాంజుగేట్ ఏంటంటే సింపుల్గా ఈ ప్లస్ బదులు మైనస్ పెట్టండి, ఆపోజిట్ సింబల్. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్.
అది దాని కాంజుగేట్ అయిపోతుంది. ఇప్పుడు దీని కాంజుగేట్ని మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. సో చూడండి 17 - 6i బై 17 - 6i ఇది దీని కాంజుగేట్ అనమాట. సో మల్టిప్లై చేయండి. ఓకే, ఫస్ట్ ఇది ఇట్లా రాసుకుందాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. బై మీరు గమనించినట్టయితే 17 + 6i × 17 - 6i a + b × a - b అంటే ఏమొస్తుంది? a² - b². ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 4 × 17 17 × 4 ఎంత? 68. సో 68 తర్వాత 4 × -6i -24i 3i × 17 73 సార్ ఎంత? 51. సో 51i 3i × -6i అంటే -18i². అర్థమవుతుందా? 3 × 6 18 i × i i². ఓకేనా? సో 17² అంటే నాకు తెలిసి 289. చలో 289. సో 289 మైనస్ 6i² అంటే 36i² అనమాట. 6 6 36, i అంటే i² అంటే i². సో క్లియర్, అర్థమైందా? చలో నేను నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. 68 ఓకే, ఇంకా టైం ఉంది. 68 మైనస్ -24i + 51i అంటే 51 - 24 తీసేయండి. 4 11 11 - 4 7. సో 27 + 24 is nothing but 51. సో ప్లస్ 27i మైనస్ 18 × i² అంటే ఏంది? -1 కదా. బై 289 మైనస్ 36 × i² అంటే -1 కదా. ఇక్కడ i² ఉందా, -1 పెట్టుకున్నా. సో 68 + 27i + 18 బై 289 + 36. సో సాల్వ్ చేయండి. 68 + 18 అంటే 78 86. 70 + 16 86 + 27i బై 289 + 36 అంటే ఎంత చెప్పండి? 15 8 3 11 12 325. సో ఇట్లా అన్నమాట. సో దీన్నే మనం సపరేట్గా రాసుకుంటే 86/325